హాయ్ అండి. డైట్ చేయక మునుపు వీడియో అనమాట. ఎగ్ పప్పు. మళ్ళీ నేను ఎగ్ పప్పు తింటుంటే, అక్క మీరు డైట్ చేస్తున్నారు, ఎగ్ పప్పు తింటున్నారా అనేసి కామెంట్ చేస్తారు. ఆ రోజు వచ్చేసి చక్కగా వర్షం ఇంట్లో పడుతుంది. ఇంకా వేడివేడిగా ఎగ్ పప్పు చేద్దాం అనేసి, ఎప్పుడు చేయలేదు కదా మనం నేర్చుకుందాం అనేసి నేర్చుకున్నాను అనమాట. నాకు వచ్చినట్టయితే నేను ఎగ్ పప్పు అయితే చేశాను. ఇంకెలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ లో అయితే మీకు చెప్తాను, ఒకసారి చూసేసేయండి. మైదా పిండితో చేయడం నాకు ఇష్టం లేక సగం గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇంకా కలుపుకున్నాను అనమాట. పూరికి మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని మనకి ఎన్ని సైజుకి ఎంత సైజు కావాలో అంత సైజు ఉండలు అయితే కట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత చపాతీ రోల్ లాగా చేసుకున్నాను. నూనె వేసి పామిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కొద్దిగా లిక్విడ్ లాగా కలుపుకొని ఆ చపాతీ మీద ఆ లిక్విడ్ వేసుకొని ఇంకో చపాతీ వేసుకొని ఇంకో చపాతీ మీద మళ్ళీ లిక్విడ్ వేసుకొని ఇలా 4 చపాతీల వరకు అలా 4 చపాతీలు కలిపి మళ్ళీ ఇంకొకసారి రోల్ లాగా చేశాను అనమాట. రోల్ లాగా చేసి మంచిగా చక్కగా పామేసి 4 వైపులు కావాలి కాబట్టి మనకు 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 పఫ్ఫులుగా కట్ చేసుకున్నాను. ముక్కలుగా కట్టడం కాదు, 4 పఫ్ఫులుగా కట్ చేసుకున్నాను. పిండి నానేలోపు నేను వచ్చేసి ఆనియన్ చూసారు కదా, కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకేమి వేయట్లేదు, ఎలా వస్తుంది ఏమనేసి ఒట్టి ఆనియన్ లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. దాంట్లో కొద్దిగా మసాలా వేసుకోండి, కొద్దిగా ధనియాల పొడి కానీ ఏది కానీ మసాలా అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపు వచ్చేసి మనం ఈ రోల్ అయితే చేసుకున్నాం కదా, ఇవి వచ్చి దాని మీద వచ్చేసి నేను ఆనియన్ కర్రీ కొద్దిగా పెట్టి దాని మీద ఎగ్ పెట్టాను అనమాట. ఎగ్ పెట్టి నాకు నచ్చిన షేప్ లాగా చేశాను. ఇది ఎగ్ పఫ్ షేఫే అనుకుంటాను. ఇంకా అలానే చేశాను అనమాట. ఫస్ట్ పొర ఉంది కదా, ఆ పొర తీసేసి 4 వైపులు కవర్ చేసేసాను ఎగ్కి కర్రీకి. ఇంకా 3 పొరలు ఉన్నాయి కదా, ఆ పొరలు కూడా తీసేసి కొద్దిగా లిక్విడ్ పెట్టేసి కొద్దిగా అంటించేసాను అనమాట. ఇవి ఎలా ఇప్పుడు ఇది పెద్ద అవెన్ లో పెట్టాలా లేదంటే ప్యాన్ మీద కాల్చాలా లేదంటే కేక్ ఉడికించాలా, నాకు ఏం బేక్ చేయాలా ఏం అర్థం కావట్లేదు అనమాట. సగం ప్రాసెస్ అయితే చేసేసాను. ఇంకా ఉన్ని ప్రాసెస్ కోసము అయితే నాకేం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేద్దాం అనేసి ఆయిల్లో ఫ్రై చేశాను. చక్కగా వచ్చాయి. మళ్ళీ ఏమో నాకు ఇంత ఆయిల్ ఎందుకులే అనేసి అవెన్లో పెట్టాను. అవెన్లో పెట్టేసరికి నాకు ఏమో అవెన్లో అవ్వలేదనమాట. నేను ఎగ్ పఫ్ ఎప్పుడు చేయలేదు అవెన్లో. ఇంకా చూసేసరికి అవెన్లో అవ్వకపోయేసరికి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇంకా ఇది ఇలానే బెటర్లే అనేసి ఇంకా ఆయిల్లో ఇలా సమోసా లాగా ఫ్రై చేసేసాను. ఆయిల్ అనేది ఎక్కువ ఏం పట్టలేదులేండి, కానీ నేను ఆయిల్ ఎక్కువ పడుతుందేమో అనుకొని ఇంకా అవెన్లో ట్రై చేసి ఇంకా కుదరకపోయేసరికి ఇంక ఇలానే మళ్ళీ ఉన్ని ఎగ్ పఫ్స్ కూడా ఇలానే ఆయిల్లో ఫ్రై చేసేసాను. టేస్టింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు. ఇంకా నేను అన్నీ చేసిన తర్వాత మనిషికి 2 అయితే వచ్చాయి. నా 2 నేను తిందామనేసి తిన్నాను అనమాట. మా ఇంట్లో వాళ్ళు బాగున్నాయి అని చెప్పిన తర్వాత నేను తిన్నాను. ఎగ్ పఫ్ చేశాను. సేఫ్ అటు ఇటు అయినా కానీ టేస్ట్ విషయానికి వస్తే సేమ్ బయట తిన్నట్టే ఉందనమాట. బాగుంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.